హలో వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. చాలా రోజులైంది కదా మిమ్మల్ని అందరినీ కలిసి. యాక్చువల్లీ నేను మీకు అందరికీ గుర్తు కూడా ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్తాను. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను ఒక 50 ఎపిసోడ్స్ వరకు చెప్పాను. ఆ తర్వాత ఇంకా నేను చెప్పలేదు. నేను చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సంగతి తెలిసిందే, ఒకటే బ్యాచ్కి భజన చేయడము, ఇంకో బ్యాచ్ని సపోర్ట్ చేయకపోవడము, అట్లా చాలా రివ్యూస్ చాలా ఎపిసోడ్స్ అట్లా వచ్చినాయి. సో అట్లా కొందరు పార్టిసిపేట్స్ని తొక్కేయడము, వాళ్ళకి సరిగ్గా ఛాన్సెస్ రాకపోవడము, నెక్స్ట్ వేరే పార్టిసిపెంట్స్కి వేరే వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇట్లా ఏదో నడిచింది. నేను కొంచెం హర్ట్ అయినా. సో ఆ టైంలో నేను చెప్పేది ఉండే రివ్యూస్, కానీ నాకే మనస్సాక్షి కనిపించింది. ఈ సీజన్ 7లో నేను రివ్యూస్ ఫస్ట్ మొత్తం చాలా బాగా ఇవ్వగలిగిన, కానీ లాస్ట్లో కూడా నేను ఇద్దామని అనుకున్నాను. కానీ ఎందుకో నేను ఎవరికైనా పార్షియల్గా చెప్తానేమో అని అనిపించింది. సో అందుకని నాకు ఏవైతే రివ్యూస్ ఉన్నాయో అక్కడితో స్టాప్ చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను మీ ముందుకి బిగ్ బాస్ 8 రివ్యూస్ కోసం వచ్చేసాను. ఈసారి నేను రివ్యూస్ మీకు కంటిన్యూస్గా డే 1 నుంచి డే 100 వరకు ఎవ్రీడే నేను ఎపిసోడ్ రివ్యూస్ మాత్రం మీకు కంపల్సరీ పెడతాను. అండ్ మధ్యలో ఏదైతే లైవ్ అవుతుందో ఆ లైవ్ వీడియోస్ మాత్రం నేను చేయలేను, ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో నేను లైవ్ వీడియోస్ మాత్రం నేను చేయలేను. డైలీ లైవ్ చూసి మధ్యలో ఏదైనా లైక్ లైవ్ మధ్యలో ఏదన్నా మనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ నేను మళ్ళీ మధ్యలో చెప్పడం ఇలాంటివి అయితే జరగవు. ఓన్లీ ఎపిసోడ్ రివ్యూస్ మాత్రం నేను చెప్తాను. అండ్ నామినేషన్స్ ఏవైతే ఉంటాయో నామినేషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఎలిమినేషన్ ఉంటుందో ఎలిమినేషన్ గురించి నాకు తెలిసినంత వరకు నా జడ్జిమెంట్, నాకు రివ్యూ ప్రకారం నేను ఎలిమినేషన్ గురించి కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి మీ స్వప్నతో. సో మనం ఈరోజు రివ్యూస్ కోసం వెళ్ళిపోదామా? ఈరోజు డే 1 రివ్యూ అండి. ఏముంటుంది డే 1 అంటే, నాగార్జున యాజ్ యూజువల్గా మంచి డ్రెస్సింగ్తో వచ్చారు. దట్ టు బి లైక్ సూట్ లాంటిది వేసుకుని వచ్చారు. సో తను బ్లాక్ కలర్ చాలా బాగుంది. అండ్ తను ఎంట్రీ ఇచ్చి సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు, ప్లస్ అందరు పార్టిసిపేట్ని ఇన్వైట్ చేశారు. బట్ ఈసారి బిగ్ బాస్ 8 అంటే లిమిట్లెస్ ఇన్ఫినిటీ. బిగ్ బాస్ 8 అంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్. సో ఈసారి బిగ్ బాస్ మాత్రం కొంచెం కొత్తగా స్టార్ట్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే పార్టిసిపెంట్స్ అందరినీ కూడా జోడీలాగా పంపించారు. అంటే వీళ్ళిద్దరు జోడి అట్లా పంపించారు. ప్రతిసారి సింగిల్ పార్టిసిపెంట్స్ని ఎంట్రీ ఇస్తారు కదా, ఈసారి సింగిల్ పార్టిసిపెంట్సే వచ్చారు. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని హోల్డ్ చేసి నెక్స్ట్ పార్టిసిపెంట్ని పిలిచి వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్, వాళ్ళ గురించి వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇద్దరిని పేరులాగా బిగ్ బాస్లోకి హౌస్లోకి ఎంట్రీ చేశారు. సో ఇదేదో కొత్తగా ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటారా? నాకైతే డౌటే. అండ్ మోర్ ఓవర్ పార్టిసిపెంట్స్ లిస్ట్ చూస్తే యాక్చువల్లీ చాలామంది చాలా రివ్యూస్ 1 మంత్ నుంచి ఈసారి పార్టిసిపెంట్స్ వాళ్ళు వస్తున్నారు అని రివ్యూస్ చేశారు. నాకు అస్సలు బిగ్ బాస్ 8 మీద ఈసారి అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. నాకు నిజం చెప్తున్నాను, నేను ప్రతి ఇయర్ బిగ్ బాస్ వస్తుందంటే 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ నుంచి నాకు బాగా క్యూరియస్ ఉండేది. ఈసారి నాకు ఆల్రెడీ నాకు పార్టిసిపెంట్ లిస్ట్ చూడకపోయినా కూడా నాకు ఎందుకో ఎక్కడో కొట్టినట్టు అనిపించింది. ఈసారి ఈ బిగ్ బాస్ 8 నాకు తెలిసి బిగ్ బాస్ 6 లాగా అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఏమో చూడాలి. బిగ్ బాస్ 1 అంత ఫన్, అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ నాకు ఎందుకో పార్టిసిపెంట్స్ అందరూ ఒకేలా కనిపించారు. కొందరు మాత్రమే బాగా తెలిసిన పర్సన్స్, ప్లస్ కొంచెం యాక్టివ్ అనిపించారు. మిగతా వాళ్ళంతా డల్గా తెలియని వాళ్ళలాగా, ప్లస్ ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు ఏది అనిపించలేదు. అట్లీస్ట్ నాకు ఆ స్టార్ మా బ్యాచ్ లాస్ట్ ఇయర్ అన్నారు, కానీ చాలా ఫన్ జనరేట్ అయ్యింది. వాళ్ళ వల్లనే గొడవలు వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ వచ్చింది. మనకి స్క్రీన్ స్పేస్ వాళ్ళది ఎక్కువ రావడం వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ అయ్యింది. చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ 7. కానీ ఈసారి చూస్తే స్టార్ మా బ్యాచ్ కాదు కదా, అసలు సీరియల్స్ వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. సో మీకు నేను ఎవరెవరు వచ్చారో లిస్ట్ చెప్తాను. అసలు యాక్చువల్లీ ఏ పార్టిసిపెంట్స్ ఉన్నారనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్నే మనకి వచ్చేసి యష్మి అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చేసి లైక్ ఆ అమ్మాయి మామూలుగా పార్టిసిపెంట్ వచ్చింది. ఆ అమ్మాయి లైక్ సీరియల్స్ అలా చేస్తుంది.
సో ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయి చూడడానికి బాగుంది, డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చింది, కొంచెం యాక్టివ్గానే ఉంది. నాగార్జున గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. యష్మి లైక్ ఏంటి తను చాలా అంటే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కానీ ఫ్లవర్ కాదు, ఈ అమ్మాయి పులి లాంటి అమ్మాయి అని చెప్పారు, బాగా చెప్పారు. సో ఆ యష్మికి తోడుగా, ఆ యష్మిని హోల్డ్ చేసిన తర్వాత తోడుగా నీకు ఒక పేరు వస్తారమ్మా, మీ ఇద్దరు కలిసి వెళ్ళాలి, సింగిల్ వెళ్ళొద్దు అన్న తర్వాత నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. నిఖిల్ వచ్చినప్పుడు నాకు కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే నిఖిల్ మనకి తెలుసు, మనం సీరియల్స్లో చూసాము. సో నిఖిల్ డైనమిక్గా ఉంటాడు, హైట్, పర్సనాలిటీ బాగుంటుంది, ప్లస్ మంచి కంటెంట్ ఇస్తాడు నిఖిల్ మాత్రం. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, ఆన్సర్ టు ఆన్సర్ ఇచ్చేస్తాడు, అండ్ ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టగలుగుతాడు గేమ్స్ మీద, వాటి మీద. అండ్ తన బ్రెయినీగా కూడా బాగా అనిపిస్తాడని నాకు అనిపించింది. సో నిఖిల్ ఇంట్రొడక్షన్ అయింది. నిఖిల్ని ఈ యష్మిని ఇద్దరిని పేర్లాగా లోపల పంపించారు. వీళ్ళిద్దరూ యాజ్ యూజువల్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అభయ్ అని చెప్పేసి ఆయన ఇంట్రడ్యూస్. అభయ్ వచ్చేసి మనకి సినిమాలు చేశారు, లైక్ మీకు ఆయన ఏ సినిమాలో ఏమున్నాయని నేను చెప్పలేను కానీ హీరో సైడ్ క్యారెక్టర్స్ చేసేవాడు తను. సో తను ఎంట్రీ ఇచ్చారు. తను చాలా రోజుల నుంచి సినిమాలు పనిచేశారు. ఇతను ఉన్నాడా లేడా అనుకున్న టైంలో తనకి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, ఈ బిగ్ బాస్ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటానని చెప్పాడు. తనకు తోడుగా వచ్చేసి ప్రేరణ, ఈ అమ్మాయి నాకు తెలిసి తమిళ బిగ్ బాస్లో ఏదో చేసినట్టుంది, చాలా టూ యాక్టివ్ అమ్మాయి మాత్రం, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది. ఈమె ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా బాగుంది. నాగార్జున గారు రిసీవ్ చేసుకున్నప్పుడు తను చెప్పడం, తన క్యూరియస్, తన యాక్టివ్నెస్ అది కూడా బాగుంది. ఈ అమ్మాయి యాక్టివ్గా అనిపించింది. సో అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా మళ్ళీ సెకండ్ పేర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. థర్డ్ వచ్చేసి మనకి సోనీ అమ్మాయి వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ అమ్మాయి నాకు ఎవరో తెలియదబ్బా, ఆ అమ్మాయి తెలియదు, నాకు ఏదో కొత్త అమ్మాయిలాగా అనిపించింది, కొంచెం డల్గా అనిపించింది, కొంచెం సెటిల్డ్గానే మాట్లాడింది. సో ఆ అమ్మాయికి ఆదిత్య ఓం అంటే అయినో, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లైక్ తన మూవీ వచ్చింది లాహిల్లో అని, ఆ అబ్బాయి ఆ మూవీలో చాలా యాక్టివ్ ఉంటాడు. సో నాకు కొంచెం ఆ అబ్బాయి పాజిటివ్నెస్ బాగా అనిపించింది. ఆ అబ్బాయి చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్లో ఆఫర్ వస్తే వచ్చాడు. సో సోనీ అండ్ ఆదిత్య ఇద్దరు పేరుగా మళ్ళీ థర్డ్ పేరు లాగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పటికి 6 మెంబర్స్ అయ్యారు, 6 పార్టిసిపెంట్స్ అయ్యారు. సో నెక్స్ట్ 7th పార్టిసిపెంట్గా బేబక్క వచ్చింది. బేబక్క తెలుసు కదండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తన వీడియోస్ బాగుంటాయి, తను కొంచెం సర్కాస్టిక్గా డైలాగ్స్ మాట్లాడుతుంది, వాళ్ళ పన్నావిడతోని లేకపోతే వాళ్ళ మదర్తోని అట్లా మాట్లాడుతుంది, బాగుంటాయి తన వీడియోస్. తను ఉంటే కొంచెం ఫన్ అనిపిస్తుంది నాకు. బేబక్క గారు కూడా ఇంట్రొడ్యూస్ అయ్యారు. 7th పార్టిసిపెంట్ తనకి పేరుగా వచ్చేసి 8th పార్టిసిపెంట్ వచ్చేసి శేఖర్ భాష ఆర్జే. తను ఈ మధ్య కొంచెం ఫేమస్ అయ్యాడు యూట్యూబ్లో వాటిల్లో ఒక ఇన్సిడెంట్ వల్ల. సో తను మనకి తెలిసిన పర్సనే, హీఈస్ ఆల్సో యాక్టివ్, ఓకే అనిపించింది నాకు. సో బేబక్క అండ్ ఆర్జే శేఖర్ 7th 8th పార్టిసిపెంట్ లాగా ఇద్దరు పేర్లాగా ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 9th వచ్చేసి కిరాక్ సీత అంటే మనకి 7 Arts ద్వారా ఫేమస్. ఆ అమ్మాయి 7 Artsలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుంది. అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం యంగ్స్టర్స్కి క్రష్ లాగా ఉంటుంది ఆ అమ్మాయి. తను 9th పార్టిసిపెంట్గా వచ్చింది, డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. షీ లుక్డ్ వెరీ వెల్, షీ లుక్డ్ గుడ్. తను చూడాలి, తను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. యాక్చువల్గా తను మాట్లాడే వాయిస్, తను మాట్లాడే మాటలు అవన్నీ కూడా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో తనకి కొంచెం రైట్ పర్సనే బిగ్ బాస్ సూటబుల్ అనిపించింది. తనకి పేరుగా వచ్చేసి మణికంఠ నాగమణి అంట. సమ్ ఏదో పేరు ఉంది అబ్బాయిది. ఆయన ఇంట్రొడక్షన్ కూడా చూశాను, లైక్ ఏదో యూఎస్లో నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండంట, ఇక్కడ సక్సెస్ అవుదామని వచ్చాడంట. ఈ అబ్బాయి కొంచెం ఆయన మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు, కొంచెం బిగ్ బాస్ 8కి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. ఇంక ఇప్పుడు ఏం చెప్పలేను నేను తన గురించి. వీళ్ళిద్దరు పేరుగా వచ్చేసి 9th 10th పార్టిసిపెంట్ లాగా బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు 11th పార్టిసిపెంట్. మన 11th పార్టిసిపెంట్ వచ్చేసి పృథ్వీ వచ్చారు. పృథ్వీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పృథ్వీ అనే అతన్ని నేను చూశాను, నేను ఇంకా ఎంక్వైరీ చేయలేదు, బట్ నేను యూట్యూబ్లో అయితే చూస్తుంటా.
ఇతన్ని. ఇతను 7th పార్టిసిపెంట్. ఇతన్ని ఒక మన నాగార్జున గారు ఒక బొమ్మ గీయమన్నారు. బాగా గీశాడు, బాగా డ్రా చేశాడు. ఈ అబ్బాయి చాలా వెల్ మేనర్డ్గా ఉన్నాడు, ప్లస్ ఏంటి సటిల్గా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. మంచిగా అనిపించింది ఈ అబ్బాయి కూడా. ఈ అబ్బాయి ఎంట్రీ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ అబ్బాయికి జోడీగా విష్ణుప్రియ 10th పార్టిసిపెంట్గా వచ్చింది. విష్ణుప్రియ వచ్చింది 12th పార్టిసిపెంట్. 11th వచ్చేసి పృథ్వీ, విష్ణుప్రియ వచ్చేసి 12th పార్టిసిపెంట్. విష్ణుప్రియ యాజ్ యూజువల్ వచ్చినప్పుడు కొంచెం అబ్బా తెలిసిన అమ్మాయి వచ్చిందిరా బాబు, కొంచెం ఇప్పుడు వరకు చాలా సప్పగా నడిచింది కంటెస్టెంట్స్ అందరికీ. అసలు నేను ఈ బిగ్ బాస్ 8 చూస్తున్నా చూడన్నా, ఇది ఎట్లుంటుంది ఫ్యూచర్, నాకు బిగ్ బాస్ 6 కనిపిస్తుంది అని అనుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చింది. చూడాలి విష్ణుప్రియ ఏమైనా కంటెంట్ ఇస్తుందేమో. సో వెల్ అమ్మాయి తెలిసిన అమ్మాయి కాబట్టి మనకి ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుండొచ్చు. వీళ్ళిద్దరిని పేరుగా బిగ్ బాస్ లోపల పంపించారు. నెక్స్ట్ 13th 14th ఇంకా టూ పార్టిసిపెంట్స్ ఉన్నారు. 13th వచ్చేసి నైనిక డాన్సర్, డి డాన్సర్. ఆ అమ్మాయి అందరికీ తెలుసు. ఆ అమ్మాయి చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, క్యూట్ ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడడం కూడా బాగా మాట్లాడింది. అమ్మాయికి కొంచెం ఎమోషనల్ ఎక్కువ అంట. షీ ఈజ్ నైస్, షీ ఎంటర్డ్ విత్ డాన్స్ యాజ్ యూజువల్. సో ఆల్ ది బెస్ట్ చెప్తాం ఆ అమ్మాయి కూడా మనం. ఆ అమ్మాయి 13th పార్టిసిపెంట్గా సెలెక్ట్ అయ్యింది అండ్ షీ కేమ్ ఫర్ ద బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 14th వచ్చేసి నబీన్ ఎవరు అతను వరంగల్ అబ్బాయి, యూట్యూబర్ అంట. ఆ అబ్బాయి 14th పార్టిసిపెంట్. వీళ్ళిద్దరు కలిసి జోడీగా 7th జోడీగా వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి వచ్చిన పార్టిసిపెంట్స్ వచ్చేసి యష్మి, నిఖిల్, అభయ్, ప్రేరణ, సోని, ఆదిత్య ఓం, బేబక్క, ఆర్జే శేఖర్ భాష, కిరాక్ సీత, మణికంఠ నాగమణి పేరుంది. అది నేను కొంచెం తెలుసుకుంటాను, నెక్స్ట్ టైం మాత్రం కరెక్ట్గా వాడతాను తన పేరు, సారీ అండి. తర్వాత పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, నబీన్. సో వీళ్ళందరిలో నాకు మహా అంటే తెలుసు అంటే నిఖిల్ తెలుసు, అండ్ అభయ్ తెలుసు, ఆదిత్య ఓం తెలుసు, బేబక్క ఇన్ఫ్లుయెన్సర్ తెలుసు, రాజశేఖర్ భాష తెలుసు, కిరాక్ సీత తెలుసు, కొంచెం ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళు మాత్రం తెలుసు. సో కానీ వీళ్ళందరూ మన బిగ్ బాస్ 8కి సూట్ అవుతారా లేదా, నాగార్జున అన్నట్టు అన్లిమిటెడ్ ఫన్ ఉంటుందా ఉండదా చూడాలి. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఏదైనా లిమిట్లెస్ అన్నారు. బట్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చాలా డల్ అనిపించింది. నాకైతే అంత ఎంటర్టైన్మెంట్ ఏం రాలేదు. బట్ చాలా ఈ 8 ఇన్ఫినిట్లో చాలా లాజిక్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్ 8లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ రన్ అవుతాయి అని అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్లో మంచి పార్టిసిపెంట్స్ మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా రావచ్చు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మనకి మంచిగా టైంపాస్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలని కోరుకుందాము. మన రివ్యూస్ కూడా మంచిగా రావాలని కోరుకుందాము. ప్రస్తుతానికైతే డే 1 ఎపిసోడ్ అయితే నాకైతే 50% బాగా అనిపించింది అంతే. అసలు బాగా అయితే ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు నాకు. ఈవెన్ నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగుంటుంది, దానికి ఏం చెప్పలేము, బాగుంటుంది. మధ్యలో మనకి ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో లైక్ 35 మూవీ ప్రమోషన్ కానీ, రానా గారు కానీ, మళ్ళీ అనిల్ రవిపూడి గారు బాగా ఎంటర్టైన్ చేశారు. సో అందరు పార్టిసిపెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన నాగార్జున గారు అనిల్ రవిపూడి గారిని పిలిపించారు. ఒకసారి హౌస్లోకి పంపించారు. హౌస్లో పంపించి చిన్న ట్విస్ట్ అని చెప్పేసి ఈరోజు మీకు ఒక ఏంటంటే బిగ్ బాస్ 8లో మీకు లాస్ట్లో ఉండే ట్విస్ట్లు కాదు, ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ట్విస్ట్లు అని చెప్పేసి ఒకరిని ఎలిమినేషన్ చేయాలి. మీరు అందరూ ఒకరిని సెలెక్ట్ చేయండి అంటే అందరికి నాగమణి, సీత చెప్తుంటే నాగమణి అనే పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆ అబ్బాయి కొంచెం చెప్పుకున్నారు, నాకు ఇది మంచి ఛాన్స్ అండి, నేను ఉందామనుకున్నారు, మీరు అందరు నన్ను పంపించేస్తున్నారు, ఓకే అండి అని అన్నారు. సో అబ్బాయి కొంచెం ఆన్సర్ ఫాస్ట్గా ఇస్తున్నారు. తెలీదు ఫస్ట్ డే ఆ బాధ వేసినట్టుంది ఆయనకంతే. చూద్దాం ఆయన వల్ల డే బై డే ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో. కానీ బిగ్ బాస్కి అలాంటి వాళ్ళే కావాలి. అఫ్కోర్స్ మనందరికి తెలియంది ఏముంది. బట్ ఎట్లా అనిల్ గారు అందరిని తనని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఆపేసి ఇది ప్రాంక్ అండి అని చెప్పారు. అందరూ ఫీల్ హ్యాపీ, మనకందరికి కూడా తెలుసు అది ప్రాంక్ అని. సో అలా అది చిన్న ఎపిసోడ్లో నచ్చింది. ఆ అబ్బాయి కొంచెం బాధపడ్డాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి నామినేట్ చేసేసరికి. సో అది ప్రాంక్ అని మళ్ళీ అతన్ని ఎంట్రీ ఇప్పించారు. ఇదంతా జస్ట్ ప్రాంక్ అన్నారు. మనకందరికి తెలుసు అది ప్రాంక్ అని. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలుసు అంటే నాకు తెలుసు అని అన్నారు.
సో తర్వాత ఏమైందంటే చిన్న గేమ్ పార్టిసిపేట్ అనిల్ గారు చిన్న గేమ్ పెట్టారు. టూ టూ మెంబర్స్కి పెట్టారు. దాంట్లో నైనిక వాళ్ళ టీం ఒకటి ఉంది, నెక్స్ట్ విష్ణుప్రియ టీం ఉంది. నైనిక టీం గెలిచింది. అది నార్మల్ గేమ్, బాల్స్ గేమ్. ఇట్లా చిన్న చిన్న అన్నీ చెప్పుకుంటే ఇంకా లెంత్ అయిపోతుంది ఎపిసోడ్. ఇంకా రేపు ఏముంది అంటే లైక్ నాగార్జున గారు మళ్ళీ ఇది 14 మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. రేపటి నుంచి ఈ బిగ్ బాస్ని మీరు 2 కళ్ళతో చూడండి అని చెప్పేసి మన అదే కాన్సన్ట్రేషన్ అంతా దాంట్లో ఉండాలి. నేను లాక్ వేస్తున్నాను వేసేసారు. సో రేపు ఎపిసోడ్లో ఏమొస్తుంది అంటే ఎవరైతే నాగమణి అని అతనున్నాడో ఆయన మన నిఖిల్తో మాట్లాడుతుంటాడు. నిఖిల్తో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్లో కొంచెం నాగమణి వాయిస్ రేజ్ చేసినట్టు అనిపిస్తుంది, నిఖిల్ కొంచెం ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. అదేంటి ఆర్గ్యుమెంట్ అనేది మనకి కొంచెం జస్ట్ ప్రోమో లాగా చూపించారు. ఏమో బిగ్ బాస్ 8 డే 1 నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయేమో, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్. మీరు నా రివ్యూస్ చూడండి, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్పుంటే కొంచెం స్లోగా మాట్లాడతాను. ఈ రోజుకి ఏం లేదండి, నాకైతే పెద్ద గేమ్ నచ్చలేదు. అందరు ఇంట్రొడక్షనే ఉంది, ఏం ఉండదు ఫస్ట్ డే. చాలామంది ఫస్ట్ డే ఇంట్రొడక్షన్లో కూడా 40 మినిట్స్ 45 మినిట్స్ చెప్తారేమో, కానీ నాకు అంత ఓపిక లేదు, అంత చెప్పాను నేను. జస్ట్ 14 మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. చూద్దాం, లెట్స్ సీ ఎవరెవరు ఉంటారో. నేను మాత్రం ఎవరికి సపోర్ట్ చేయను, నేను అందరిని ఈక్వల్గానే చూస్తాను పార్టిసిపెంట్స్ని. అండ్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ దీస్ ఎపిసోడ్స్ ఎవ్రీ డే, లైక్ 1 to 100 ఎపిసోడ్స్ కంప్లీట్గా చెప్దామని అనుకుంటున్నాను ఈసారి మాత్రం. ఎనీవే థ్యాంక్స్ అండి ఆల్. బాయ్ అందరికీ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ స్వప్నత ఛానల్.